హలో అండి, వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. ఈరోజు మనం జున్ను పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు 4 కప్పులు తీసుకున్నాను, జున్ను పాలు 1 కప్ తీసుకున్నానండి, బెల్లం 1/2 కేజీ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇలాచి నేను 3 తీసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో ముందుగా ఏం చేయాలంటే పాలల్లో జున్ను పాలు మనం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పాలలో మిక్స్ చేసిన తర్వాత బాగా కలపాలండి మిక్స్ చేసి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలండి. 1/2 కిలో తీసుకున్నాను నేను బెల్లం. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మన చేతితోనే కలుపుకోవాలండి. బెల్లం గడ్డలు కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ తీసుకున్నాను పెప్పర్ పౌడర్. తర్వాత ముందుగా తీసుకున్న ఇలాచీ కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టేసేయాలండి. ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఒక 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాలు మిక్చర్ ఆ బౌల్ తీసుకొచ్చి ఈ బౌల్లో ప్లేస్ చేయాలండి, సెంటర్లో వచ్చేలాగా. ప్లేస్ చేసిన తర్వాత స్టవ్ వచ్చేసి హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న తర్వాత మీడియంలో పెట్టుకోవాలి, మూత పెట్టేసుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసానండి, ఇంకా అవ్వలేదు. సో అలా మీడియం ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. పాలు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉంచాలండి. ఫార్టీ మినిట్స్ తర్వాత చూసారు కదండి, జున్ను పాలు ఎంత బాగా రెడీ అయిందో. ఇలా గడ్డలాగా రెడీ అవుతుందండి జున్ను పాలు. తర్వాత ఆ బౌల్ని సపరేట్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు బయట పెట్టి ఉంచాలండి. చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్గా అయిపోయే ప్రొసీజర్ అండి ఇది.